నమస్తే. ప్రభుత్వాలు మారుతున్నా కానీ పేదల బ్రతుకులు మాత్రం మారడం లేదు. ఏదైతే రెండోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి పోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదోడి కళ పేదోడిలాగానే మిగిలిపోతుంది. అయితే ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోని బండార్పల్లి గ్రామంలో నీరాటి పరశురాములు అనే వ్యక్తి ఇందిరమ్మ ఇల్లు రాలేదని చెప్పి మనస్తాపానికి గురయ్యి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకురని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం వారి కుటుంబ సభ్యులు మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు వారిని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, తను ఎందుకోసం చనిపోయాడు అని చెప్పి. అమ్మ చెప్పండి, పరశురాములు అసలు ఎందుకోసం చనిపోయాడు? ఇందిరమ్మ ఇల్లు కోసమే చనిపోయింది సారు. ఆయన ఇందిరమ్మ ఇల్లు ఇస్తానంటేనే ఊకున్నాడు. లేకపోతే ఆయన కట్టుతుండని అనుకుంటే ఆయన కట్టడం లేదు. బాగా తీసుకొచ్చినాము, పుస్తలు అమ్ముకున్నాము, కమ్మలు అవన్నీ అమ్ముకున్నాం, నగలన్నీ అమ్ముకొని కట్టుకున్నాం సారు. కట్టుకుంటే ఇస్తామన్నారు. ఫస్ట్ విడతలు ఇవ్వకుండా రెండో విడతలు ఇస్తామన్నారు సార్. రెండో విడతలు ఇవ్వమని కూడా చెప్పి వాళ్ళకు ఆయనకు డౌట్ పెట్టి గుండం పెట్టరు సారు. గుండం పెట్టుట్లా ఆయనతో ఆత్మహత్య చేసుకున్నాడు సారు. మీకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తామన్నోళ్ళు మీకు ఏమేమి చెప్పారమ్మ? ఫస్ట్ మీ దగ్గరకు వచ్చి ఇప్పిస్తామని అన్నారు, కంపల్సరీ ఇప్పిస్తామని అన్నారు. నీకు వస్తుంది రా అన్నారు. ఇప్పుడు మీకు పాతిళ్ళు ఉన్నప్పుడు ఈ బేస్మెంట్ కట్టుకోమని చెప్పి ఎవరన్నారు? మాకు ఊరు సర్పంచ్ ఇట్లనే అన్నారు సారు. సర్పంచ్ సెక్రటరీ చెప్పింది సార్. మీకు ఫస్ట్ చెప్పలేరా ఈ బేస్మెంట్ కింద కడితే తర్వాత ఇందిరామ లిస్టులో ఏదైతే పేరు వస్తా మళ్ళీ క్యాన్సిల్ చేస్తామని చెప్పి? మాకు ఏది చెప్పలేదు సారు. అట్లా చెప్పండి. ఏమని చెప్పారు మీకు? మాకు ఇందిరామ ఇల్లు ఇస్తానంటేనే కూలగొట్టినాం సారు మేము. అట్లా అంటేనే కూలగొడితేనే మాకు ఇంత పని చేశారు సారు. ఇయ్యలేదు. ఇస్తానంటేనే మీకు ఇంత ఇది చేసినాము. మాకు ఇంతవరకు కూడా ఇల్లు ఇస్తామని ఇప్పటికి కూడా ఇస్తానంటలేరు అని ఇట్లా చేసుకున్నాడు మా ఆయన. ఇందిరమ్మ ఇల్లు నాకు ఫస్ట్ లిస్టులో పేరు వచ్చిందని చెప్పి తర్వాత ఏదైతే మేము బేస్మెంట్ కట్టిర్రు అని చెప్పి ఆ ఉద్దేశం కొద్దీ మా పేరుని తొలగించారు అని చెప్పి వాళ్ళ భార్య చెప్తుంది. అలాగే మనతో పాటు వాళ్ళ పాప కూడా ఉన్నది. అమ్మ, నీకు మీ డాడీ అంటే ఇందిరమ్మ ఇల్లు కోసమే ఇట్లా చేసుకున్నా అని చెప్పి మీకు తెలిసిందా, లేదంటే ఇంకా వేరే అనవర కారణం వల్ల? ఇందిరమ్మ ఇల్లు కోసమే చనిపోయింది సార్. ఇల్లు రాలేదనే చనిపోయిండు మా నాన్న. ఏ రోజు చనిపోయాడు మీ నాన్న? 9th రోజు, 9th తారీఖు పొద్దున. బేస్మెంట్ కట్టిరు. బేస్మెంట్ కట్టినందుకు ఇల్లు రాదని చెప్పారు. ఫస్ట్ బేస్మెంట్ కడితేనే ఇస్తామని చెప్పారు. తర్వాత బేస్మెంట్ కట్టినాక ఇయ్యమని చెప్పారు. 4 లక్షలు పెట్టి మేము అప్పులు తెచ్చి బేస్మెంట్ కట్టినాము. బేస్మెంట్ కట్టినాక బేస్మెంట్ కట్టిరు, మీకు ఇల్లు రాదని చెప్పారు. మా నాన్న అందుకే ఆత్మహత్య చేసుకుండు. మా అమ్మ పుస్తకాలు అన్నీ అమ్మి అప్పు చేసుకొచ్చి బేస్మెంట్ కట్టినాం. బేస్మెంట్ కట్టినాక రాదని చెప్పారు. మా నాన్న చనిపోయిండు. ఇందిరమ్మ ఇల్లు వల్లనే చనిపోయిండు. ఇస్తా అన్నారు ఇందిరమ్మ ఇల్లు, కానీ ఇయ్యలే అని చనిపోయిండు మా నాన్న. బాకీ తెచ్చిండు. బాకీ తెచ్చి బేస్మెంట్ కట్టిరు. కడితే కానీ కట్టినాక ఇస్తామని చెప్పారు. కట్టినాక ఇస్తామంటే మళ్ళీ కట్టినాక ఇయ్యమని చెప్పారు. కేవలము మాకు ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ శాంక్షన్ అయిన తర్వాత మమ్మల్ని బేస్మెంట్ కడితేనే ఫస్ట్ ఇందిరమ్మ ఇల్లు వస్తా అని చెప్పి అన్నారు. తర్వాత బేస్మెంట్ కట్టిన తర్వాత మీరు బేస్మెంట్ కట్టారు కదా, అందుకని మీకు ఇందిరమ్మ ఇల్లు క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పి అన్నారని చెప్తున్నారు. మనతో పాటు గ్రామస్తులు కూడా ఉన్నారు. అసలు మరిన్ని వివరాలు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, అతను ఎందుకోసం ఆత్మహత్య చేసుకున్నాడని, ఏమైంది, ఆయన ఊరేసుకొని కారణం ఏంటిది? ఇల్లు ఇస్తామని అన్నారు. ఇల్లు ఇస్తామన్నాక వాళ్ళు ఏం చేశారంటే, మీకు ఇల్లు బేస్మెంట్ కట్టారు కాబట్టి మీకు రాదని చెప్పారు. చెప్పినాక అయ్యో ఇల్లు ఉండే, కొంచెం ఇల్లు మంచిగా ఉండే, ఆ ఇల్లు నిప్పేసారు. ఇల్లు నిప్పేసి ఒక దగ్గర కిరాయికి ఉన్నారు. ఆ ఇంట్లోనే ఊరేసుకుండు. నా పేరు గౌరవనా? ఈయన ఎట్లా చనిపోయిందమ్మా? మేము లేము సారు. మేమేమో మా బిడ్డ తడికి మేము పోయినాం. ఏమో వండుకొని తినయ్యా అన్నా కానీ అటు ఇటు తిరిగిండు. ఇల్లు లేపాయని ఆలోచించుకుంటా తిరిగిండు. ఇక ఇప్పుడు ఈయన ఉన్నది మీ ఇంట్లోనే కిరాయికి ఉన్నాడా? అదేంది ఉన్నాడు. ఉంటే వండుకొని తిని బిడ్డ మా వద్దకి ఇల్లు అన్నా కానీ వినిపించుకోలే. ఇక ఉట్టుగానే తిరిగిండు. ఇక మేము పోయినాడు లేడు సారు. లేకుంటే అయ్యో లేడు కదా చెప్పిపోదామంటే అని ఆయనతో మా బిడ్డ తడికి మేము వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయినాక తర్వాత తెల్లారే ఇక వస్తామంటే
ఇవాళ ఒక్కరోజు ఉందంటే అని మేము అన్నే ఉన్నాం మా బిడ్డ దగ్గర. ఇక మళ్ళీ తెల్లారి వస్తూనే ఉన్నాం, వచ్చే వరకు అయిపోయింది. అంటే మీకు ఏమవుతాడమ్మా? ఈయన నా కొడుకు అవుతాడు. ఏమైంది అసలు? అయితే బేస్మెంట్ కట్టుకోమన్నారు ఫస్ట్. ఇందిరా మిల్లు ఇస్తాం బేస్మెంట్ కట్టి పిల్లలు నిలబెట్టమని అన్నారు. అన్నాక ఇక ఎన్నో ఆడిని ఇడిని తెచ్చుకొని పిల్లలు పాతిళ్ళు కూలగొట్టి వేసుకున్నారు. ఇల్లు ఉరుసు ఆ ఉరుతుంది కదా అని కొంచెం ఇచ్చిండ్రు, ఇస్తామని చెప్పిండ్రు. చెప్పగానే అయితే వాళ్ళు కూలగొట్టుకొని బేస్మెంట్ కట్టిండ్రు. బేస్మెంట్ కట్టి పిల్లలు నిలబెట్టారు. నిలబెట్టినాక పేరు వచ్చింది. పేరు వచ్చినాక ఫస్ట్ లిస్ట్ పేరు వస్తే మీకు బేస్మెంట్ కట్టుకున్నారు, మేము ఇల్లు ఇయ్యము అని చెప్పిండ్రు. చెప్పితే మళ్ళా అడిగిండు. అడిగినా కానీ నీకు రాదన్నారు. గుండం పెట్టిర్రు రాదనగానే ఈ ఇల్లు ఇయ్యరట, నేను అప్పు చేసిన, ఈ అప్పు చేసుకొని బేస్మెంట్ కట్టుకొని ఏం లాభమని ఆయన ఊరేసుకున్నాడు. ఊరేసుకొని చనిపోయిండు. అమ్మ అసలు అతనికి ఏం జరిగింది? ఆ ఇల్లు ఇందిరమ్మ ఇల్లుల పేరు వచ్చిందా రాలేదా? పేరు వచ్చిందని చెప్పారు సారు. చెప్పారు కానీ మళ్ళీ రెండోసారికి వస్తుందని చెప్పారట. ఈడిని ఆడిని చిట్టీలల్లా అప్పులు తెచ్చిండు. పెళ్ళ మీద నగలు ఉంటే కూడా అమ్ముకున్నారు. అమ్ముకొని ఆ బేస్మెంట్ కట్టుకున్నారు. ఉండబోతే ఇల్లు లేదు, తినబోయటానికి కూడా కొన్ని నూకలు కూడా లేవు సారు. వేరే ఇంట్లో కిరాయికున్నారు. ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వాళ్ళ భార్య వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేవరకు ఇక నాకు ఈ ఇబ్బందులు, ఈ ఇల్లు రాదాము, ఈ అప్పులు అయినాయి, నేను ఏడికెళ్ళి కట్టాలి, నేను ఏం చేయాలని ఇక ఇటు అటు తిరిగిండు. తిండి లేక తిప్పలేక తిరిగిండు. ఆత్మహత్య చేసుకుండు సారు, అంతే. ఈ చనిపోయిన ఆయన మీకు ఏం అడుగుతాడే? తమ్ముడు. ఇప్పుడు మీ తమ్ముడు ఇందిరమ్మ ఇల్లు కోసమే చనిపోయాట? ఇందిరమ్మ ఇల్లు కోసమే. ఎందుకంటే అది ఇల్లు ఉన్నప్పుడు ఇల్లున్నా మంచిగా ఉండిపోవు. అయితే నీకు లోన్ ఇప్పిస్తాము, ఇల్లు కట్టుకో, ఈ ఇల్లు కూలగొట్టి సాఫ్ చేసి బేస్మెంట్ కడితే బేస్మెంట్ వరకు లోన్ వస్తుంది, ఇప్పిస్తాము అంటే వాడు ఏం చేసిండు, ఆత జేసీబీ తెచ్చిండు, ఇల్లు కూలగొట్టిండు, మట్టా చేసిండు, పునాది తీపిచ్చిండు. అయితే పిల్లర్ నిలేసిండు. నిలేసి బేస్మెంట్ కట్టిండు. బేస్మెంట్ కట్టాక ఏమైంది, చేతుల పైసలు లేకుండా అయినాయి. ఇక ఆడదొచ్చిరో బాధపడరో ఎట్లా అయిందో, ఎవరు తప్పు లేదు, ఇప్పిస్తాను లేరు, ఏం లేరు. ఏం చేయాలి? ఈ ఇడికే మొదలు పెడితే ఆరాలు ఉండవాడితే ఉండబోతే ఇల్లు లేదు, గమ్ముతంత కిరాయి, ఇంట్లో ఉంటే మెసలెత్తలేదని ఇద్దరు ఆల్మూలు గొడవ పెట్టుకుర్రు అనుకో. ఈ అప్పుల బాధకు ఆడనే తెచ్చుకుర్రు. ఇక తాలిగారు ఇంటి పోయింది. ఇక ఆ బాధకు వాడు ఆత్మశాంతి తెచ్చుకున్నాడు. అప్పుల బాధకే మాకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని చెప్పి మాకు ఆశ పెట్టి మమ్మల్ని ఉన్న ఇల్లును కూలగొట్టుకుంటాడు చేసి లాస్ట్కు బేస్మెంట్ కట్టిన తర్వాత బేస్మెంట్ కట్టుకోమని చెప్పారు. వాళ్ళే మాకు బేస్మెంట్ కట్టిన తర్వాత మేము అప్పులు తెచ్చుకొని ఈ బేస్మెంట్ కింద కట్టుకుంటుంటే చివరగా మాకు చేసింది ఏంటంటే ఆ రెండో లిస్టులో పేరు కూడా రాకుండా చేసిరు. మీరు బేస్మెంట్ కట్టుకున్నారు, మీకు ఇల్లు కూడా రాదు అని చెప్పి ఇట్లా కొట్టేసిరు అని చెప్పి బాధిత కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఇప్పుడు మాకు ఉండడానికి ఇల్లు కూడా లేదు, మాకు ఆడపిల్లలు ఉన్నారు. ఈ ఆడపిల్లలు వేసుకొని ఈ గుడిసెలో ఎలా ఉండాలి? మా పిల్లలతో ఈ రాత్రిపూట అయినా ఈ గుడిసెలకు పాములు తేలు వస్తాయి. కనీసం ఇప్పుడైనా మమ్మల్ని మా ఎందుకు దయ తెలిసి మాకు ఎలాగైనా న్యాయం చేయాలని చెప్పి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. కెమెరా పర్సన్ అంజితో రాజేష్, మన కర్తవ్యం, సిద్దిపేట.